ఈ స్కూల్స్లో శ్రీధర్ బాబు గారు నోట్ చేసుకున్నారు అధ్యక్ష. ఎన్నిసార్లు నోట్ చేసుకున్నారు అర్థమైంది. ప్రతి ఒక్కరు నోట్ చేసుకున్నారు. 2 సంవత్సరాల నుంచి నోట్ అయింది. ఆ నోట్ ఎక్కడ ఉందో తెలియదు. మాకేమర్థం. మేము ఏమన్నాం అధ్యక్ష, ఆ రోజు మొత్తం స్కూళ్ళతో సహా చెప్పాను అధ్యక్ష. నేను విద్య గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష. 125 స్కూళ్ళలో ఎటువంటి మౌలిక వసతులు అధ్యక్ష. మళ్ళీ మన కమటం అనే ఊరిపోతే 10th క్లాస్ చదివే అమ్మాయిలు అధ్యక్ష. ప్రిన్సిపల్కి చెప్తున్న టీచర్ హెడ్ మాస్టర్ బాత్రూమ్ లేదు సార్ ఏదైనా చేయండి. ఎక్కడికి వెళ్ళి చెప్తాం సార్? ఎవరికి చెప్పాలా? ఏమని చెప్పాలా? చెప్పండి. ఇదే అయిపోయాయి. మాకున్నదే 4-5 రోజులు పెట్టిండ్రు. ఇక 2 సార్లు మాట్లాడాలి. మళ్ళీ మీరు దొరకరు వెళ్ళినారు. అప్పుడేమో నోటు చేసుకున్నాడు. నోటెడ్ అన్నాడు. 20 కోట్లు మీరు ప్రత్యేక కమిటీని పంపించారు అధ్యక్ష. రాగండి. ఇంటిగ్రేట్ సంగతి తర్వాత చెప్తుండే అధ్యక్ష. అదొకటి. మౌలిక వసతులు ఇంతకుముందు శ్రీధర్ బాబు గారు అండ్ ఒకసారి కోమటిరెడ్డి వెంకయ్య గారు నోటెడ్ చేసిన అధ్యక్ష. 2 సంవత్సరాలు నోటెడ్ ఫైల్ ఎక్కడ ఉందో వెతుకమని అధ్యక్ష. కొద్దిగా డబ్బులు కేటాయించమనండి. అట్లనే రెండోది ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అధ్యక్ష రోలు ఏమంటారు కార్పొరేషన్ ఒకటి పెట్టమంటారు. మేనిఫెస్టోలో పెట్టింది. కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టారు. మధ్యాహ్న కమిషన్లు ఎక్కువ మంది తీసుకుంటారు అధ్యక్ష. వచ్చే 10,000 జీతము 10,000 డైరెక్టర్ అకౌంట్ వేసినట్టు. దీంట్లో ఏం చేస్తారు? ప్రభుత్వం అనుకుంటే 1 గంట పని. అవుట్ సోర్సింగ్లో కూడా అధ్యక్ష ఉన్నత వర్గాలు అగ్న వర్గాలు డబ్బున్న వర్గాలు లేవు అధ్యక్ష. ఆ 18,000 జీతంలో మన 1800 కొట్టేసేందుకు ఆ 18,000 పాలన కొనుక్కుంటాడు. ఇంత పేపర్ అని నేర్పించుకుంటాడు. పిల్లలకి ఇంత స్వీట్ అన్న ఉంటాడు. ఇది ఒకటి ఆలోచించండి అధ్యక్ష. మీరు గౌరవనీయ మంత్రివర్యులు. రెండోది ఈ మధ్యాహ్నం లాస్ట్ ఒకటే అన్న అధ్యక్ష. ఒకటే ఈ నిరుద్యోగులు ఈ ఉద్యోగులంతా ఫోన్ చేస్తున్నారు అధ్యక్ష. ఏమంటే 61 నుంచి మళ్ళీ 64 చేస్తున్నారు అధ్యక్ష అని వాళ్ళు నన్ను అడుగుతున్నారు. అన్న ఇప్పటికే ఉద్యోగాలు లేవు ముసలైపోతున్నాం. ప్రమోషన్లు లేవు. 61 నడరానోడికి మళ్ళీ 64 చేస్తే మా బతుకులు ఏం కావాలంటారు అధ్యక్ష. మీ వేదిక ద్వారా మీ ద్వారా ఈ ఎక్స్టెన్షన్ చేయొద్దు అని నా విజ్ఞప్తి అధ్యక్ష. ప్రభుత్వం కూడా దయచేసి యువతను నిర్వీర్యం చేయకండి. మీకు ఏదైనా డబ్బులు లేకపోతే అప్పులు తెచ్చుకుందాం, మత్తు తెచ్చుకుంటాం, అప్పులు అవి కూడా తెచ్చుకుందాం. కానీ పిల్లలకు ఉద్యోగాలు రాకుండా కానీ కొంతమంది ప్రమోషన్లు రాకుండా జీవితం అంతా అయిపోయినట్లది. 65 మళ్ళీ 65 అయితే మళ్ళీ ప్రమోషన్లు మన్ను అచ్చుటోడికి రావు. అట్లా పోతారు. రెండోది యువతకు కొన్ని ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి దయచేసి మీ ద్వారా ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఏదైతే వయసు పెంచకుండా ఇప్పుడున్న వయసు నుంచి పిల్లలకు ఏదైతే మీ జాబ్ క్యాలెండర్ ఇస్తామో జాబ్ క్యాలెండర్ ఇవ్వండి. జాబ్ క్యాలెండర్ ఇచ్చేసి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి. రెండోది ఏదైతే చెప్పినా సార్ నోటు చేసుకున్న వాళ్ళు ఎవరైతే నోటు చేసుకున్నారో నేను మళ్ళీ అందరు గెటర్లు ఇస్తా అధ్యక్ష. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారికి ఒక సుమారు 50 సార్లు అడిగిన అధ్యక్ష. ఈ వేదిక మీద చెప్పినట్టు 50 సార్లు అడిగిన. నేను శాసనసభ్యుని అధ్యక్ష. నేను ఒక్క నిమిషం సార్ అధ్యక్ష. ఇలా చెప్తే అర్థమైతే లేదు. శాసనసభ్యుడిగా ఎన్నిసార్లు అమెరికా కూడా అడిగిన. అమెరికా కూడా కలిసిన న్యూజెర్సీలో అని మరి శాసనసభ్యులకి ఈ రకమైన పరిస్థితి ఉంటే ఇక ప్రజల గురించి మేమంటారు. మరి ప్రత్యక్షం ఎట్లా పాపం అధికార పార్టీలకు మోగబోయారు. వాళ్ళు అడగలేరు. మేమని అడగలేదు ప్రజల సమస్యలు. కాబట్టి అధ్యక్ష మీ ద్వారా గౌరవ శ్రీధర్ బాబు గారికి మంత్రులందరికీ నా యొక్క విన్నపము నేను చెప్పిన కొద్దిగా ఆలోచించాలి అధ్యక్ష. పేదల పట్ల దయ చూపండి అధ్యక్ష. శంకరన్న కూర్చో.